హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వాయిస్ ఆఫ్ తెలంగాణ సామాన్యుడి గలం ద్వారా ఈరోజు నేను చేస్తున్న వీడియో తెలంగాణ గవర్నమెంట్ మీద నిరుద్యోగులు చేస్తున్న పోరాటం కరెక్టేనా కాదా. నేను ఇప్పుడు పార్టీ తరపు నుంచి కానీ వకాలతు పుచ్చుకొని మాట్లాడుతున్నా అనుకుంటే మాత్రం అది నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే వాయిస్ ఆఫ్ తెలంగాణ సామాన్యుడి గలం అనేది ప్రజల కోసం పెట్టిన ఛానల్. సో నేను దీని గురించి మాట్లాడే ముందు అసలు ఏం జరిగింది అనేది విశ్లేషణ చేద్దాం. గవర్నమెంట్ డిఎస్సి అనౌన్స్ చేసింది. టీఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే డిఎస్సి పోస్టులు అనౌన్స్ చేసిన తర్వాత మాకు ఆ డిఎస్సి పోస్ట్ అనౌన్స్ చేసినందుకు సంతోషంగానే ఉంది, కానీ ఆ టైం పీరియడ్ తక్కువగా ఉంది. సో కొంచెం సడలించండి అని చెప్పి నిరుద్యోగులు, అంటే కొంతమంది నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, ఇందిరా పార్క్ వద్ద కానీ ధర్నా చౌక్ వద్ద కానీ. సరే, అసలు అది వాస్తవమా కాదా అని ఆలోచించాం. కాంగ్రెస్ గవర్నమెంటు నవంబర్, సెప్టెంబర్, అక్టోబర్ నుంచే డిఎస్సి పోస్టులు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వేస్తానన్నమాట వాస్తవం. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా డిఎస్సి పోస్టులు కాదు కదా, కనీసం గవర్నమెంట్లు పోస్టులు వేయలేదనేది వాస్తవం. ఇది నిరుద్యోగులు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మాకు టైం సరిపోవట్లేదు అనటం కరెక్టేనా? నేను దీన్ని చాలా విశ్లేషించిన తర్వాతనే వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది నన్ను అడిగారు, ఫోన్లు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి అయితే చాలామంది నా వీడియోస్ చూసి అన్న ఒకసారి మీ సార్కు చెప్పండి, శ్రీనివాస్ రెడ్డి సార్కి, రామచంద్ర నాయక్ సార్కి చెప్పండి అన్నారు. సరే, నేను కూడా వారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత విశ్లేషణ ఎలా వచ్చిందంటే ఇది నిరుద్యోగుల సమస్య కాదు, నిరుద్యోగ టీఆర్ఎస్ సమస్యను ఎందుకు అంటున్నానంటే ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఎప్పుడు అక్టోబర్, నవంబర్లో ప్రభుత్వం స్థాపించక ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డిఎస్సి పోస్టులు వేస్తామన్నారు. సో డిసెంబర్ 7 ఆ టైంలో గవర్నమెంట్ స్థాపించారు. ఇప్పటికి 6 మంత్స్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలో వచ్చింది. సో మీరు ఈ 7 నెలలు ప్రిపరేషన్కి సరిపోలేదని మీరు అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఒక రైతు తను మే నెలలో వ్యవసాయం చేయాలని చెప్పే ముందు పరికరాలన్నింటినీ రెడీ చేసుకొని పెట్టుకుంటాడు. ఒక మెకానిక్ తనకు సంబంధించిన సామాగ్రిని అంతా రెడీ చేసుకొని పెట్టుకుంటాడు. అంటే ఎప్పుడు ఏ బండి రిపేర్ వస్తుందో తెలియదు అని చెప్పేసి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనకు సంబంధించిన అప్డేట్లు చేసుకుంటారు. మరి డిఎస్సి పోస్టుల గురించి మీరు ప్రిపేర్ కాకపోవడం అనేది ప్రభుత్వ సమస్య, మీ సమస్య, లేకపోతే టీఆర్ఎస్ సమస్య? ఇది ఎందుకు టీఆర్ఎస్ సమస్య అంటుందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు ఈ మంచి పని చేస్తే ఇప్పటికే పుట్టగతులు లేకుండా పోయిన పార్టీ మళ్ళీ ఎక్కడ ఇంకా వామ్మో డిఎస్సి పోస్టులు, ఆగస్టులో రుణమాఫీ, అసలు ఊహించని పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నప్పుడు ఏం చేస్తుందంటే నిరుద్యోగులు అనే ముసుగులో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళని రోడ్ల మీద పంపించింది. ఇది నమ్మి నిజంగానే మిగిలిన నిరుద్యోగులు కూడా కరెక్టే వాయిదా అంటున్నారు. దీని వెనుక ఇంకొక చిన్న సమస్య ఉంది. గత ప్రభుత్వ పాఠశాలలను అస్సలు పట్టించుకోలేదన్నమాట వాస్తవం. ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ తగ్గడానికి కారణం ఎవరంటే టీఆర్ఎస్ ప్రభుత్వం డిఎస్సి పోస్టులు వేయకపోగా ప్రభుత్వ పాఠశాలను నిర్లక్ష్యం చేసి మొత్తం కార్పొరేట్ వ్యవస్థలకి దారదత్తం చేసేసింది విద్యా వ్యవస్థని, మన వైద్య వ్యవస్థని. ఇది కప్పిపుచ్చుకోవడానికి నిరుద్యోగులను రెచ్చగొడుతుంది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ గారు అయితేంది, మన విద్యావంతులైన రామచంద్ర నాయక్ సార్ గారు అయితేంది, పొంగిరెడ్డి శ్రీనివాస్ గారు అయితేంది, వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో చర్చించిన తర్వాత వారు ఏంటంటే ఇప్పుడు విద్యా వ్యవస్థ స్టార్ట్ అయిన తర్వాత టీచర్ల కొరత ఉంది. టీచర్ల కొరత ఉన్నప్పుడు ఆ టీచర్ల కొరతను భర్తీ చేయాలా లేదా? 3 మంత్స్ అంటే ఎంత టైం అయిపోతుంది? దీంట్లో దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, ఇవన్నీ హాలిడేస్ పోగా వాళ్ళ క్లాసులు నడిచేదే 5-6 మంత్స్. దీంట్లో 3 మంత్స్ పోతే వాళ్ళ భవిష్యత్తు ఎంత దెబ్బతింటుంది అనేది నిరుద్యోగులు ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు పోస్టులు వెంటనే పడగానే భర్తీ చేసేసి వాళ్ళని టకటకట ఇప్పుడు మీరు 3 నెలలు టైం అడుగుతారు. 3 నెలలు అంటే ఇంకొక నెల మా పోస్టింగ్లో వేసుకుంటుంది. 4 నెలలు గడిచిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం చదువుతారు? మీరు మీ స్వార్థాన్ని చూసుకొని మేము ప్రిపేర్ కాలేదంటున్నారు. ప్రిపేర్ కాకపోతే ఎట్లా? మీ ప్రాబ్లం. ప్రిపేర్ ఎందుకు కాలేదు? మీరు అసలు ప్రిపేర్ కాలేదనంటే నాకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే 6 మంత్స్ 7 మంత్స్ అవుతుంది గవర్నమెంట్ వచ్చి డిఎస్సి పోస్టులు వేస్తామని అనౌన్స్ చేసిన తర్వాత మీరు ఎదురు చూస్తున్న సమస్య అది. దాన్ని మీరు పక్కన పెట్టేసి మేము ప్రిపేర్ కాలేదనడం కరెక్టా? ఇది మీ వెనక నడిపిస్తున్న కేసీఆర్ దొంగ నిరుద్యోగులు. వాళ్ళు చేస్తున్న ఉద్యమంలో మీరు భాగస్వాములు కాకండి. ప్రభుత్వం ఇలాంటి మంచి పనులు చేసినప్పుడు మీరు ఎంకరేజ్ చేయండి, దాన్ని మీరు పరిష్కరించుకోండి.
మీరు ఇప్పుడు 10 రోజుల నుంచి ధర్నాలు ర్యాలీలకు కేటాయించే టైం చదువుకు కేటాయించండి. మీరు చదువుకునే విద్యార్థులండి. మీకెందుకు ఈ రాజకీయాలు? కేసీఆర్ ప్రభుత్వంలో మనం రాజకీయాలు చేసి ప్రభుత్వ ఉద్యోగాలు లేక స్టూడెంట్స్ని ఎంత ఇబ్బంది పెట్టిండో మీకు తెలుసు. మళ్ళీ ఆయన మాటలు విని మీరు నాశనం కావద్దు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను తెలంగాణ ఉద్యమానికి వాడుకొని వాళ్ళకు పుట్టగతులు లేకుండా చేసిన ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్, హరీష్ రావు అండ్ కేటీఆర్. ఇవాళ ముందుకు వచ్చి దొంగ నీతులు పలికి మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో దిష్టి బొమ్మ దగ్ధం చేసిన ఎవరంటే టీఆర్ఎస్ కార్యకర్తలు అన్నమాట. వాస్తవమా కాదా? అంటే దీని వెనక టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది నిజమా కాదా? మీరు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలని మీరు వింటే తర్వాత మీ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుంది. మీ కేసులు పడతాయి. ఇప్పుడు తీసుకుపోయి మిమ్మల్ని లోపడేస్తారు, మళ్ళీ మిమ్మల్ని డిఎస్సికి అనర్హులుగా చేస్తారు. ఇదంతా మీకు కరెక్ట్ కావద్దు. ఇలాంటి ప్రభుత్వం అంటే ఎట్లా చేసిందంటే కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులందరినీ ఒక వ్యసనాలకు, అంటే అందరు అనట్లే నేను, వాళ్ళు డిప్రెషన్లో పాపం కొంచెం మానసికంగా నర్వస్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు లేకపోక మందును అందుబాటులో పెట్టి, డ్రగ్స్ని అందుబాటులో పెట్టి ఒక విద్యా వ్యవస్థను మొత్తం స్టూడెంట్స్ని మొత్తం కూడా అలవాటు చేసిన వ్యక్తి. అందరూ అనట్లేదు, కొంతమంది ఎవరైనా నైతిక భావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను పక్కా తెలంగాణ స్టూడెంట్స్ తరఫున నిలబడి మాట్లాడుతూ వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకం కావద్దని మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రభుత్వం తరఫున అని మీరు దయచేసి అనుకోకండి. మీరు నిద్ర లేవండి. పోస్టులు ఇంకా పడతాయి. మీరు వీటికి ప్రిపేర్ కాండి. పోస్టులు అన్నీ భర్తీ చేస్తారు. దీంట్లో ఎవరికి అన్యాయం జరగదు. ఎంత మెరిట్ ఉన్నదో వారిని బట్టి మెరిట్ పూర్తి చేస్తారు. మీకు అన్యాయం జరగకుండా, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. కానీ మీరు వారి మాటలని రెచ్చిపోయి మీ జీవితాన్ని మాత్రం ఆగం చేసుకోవద్దని కోరుకుంటున్నాను. దయచేసి ఆలోచించండి. మీకు తగినంత సమయం దొరికింది, కానీ వెనక ఉండి ఒక ఆట ఆడిస్తున్నాడు. ప్రజల జీవితాలను నాశనం చేసిన వ్యక్తి, స్టూడెంట్స్ జీవితాలను నాశనం చేసిన వ్యక్తి, నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసిన వ్యక్తి, గవర్నమెంట్ స్కూల్ పిల్లల జీవితాలను నాశనం చేసిన వ్యక్తి, తెలంగాణ భవిష్యత్తును నాశనం చేసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ ఉస్మానియా విద్యార్థులను తన స్వలాభం కోసం, తన కుటుంబం కోసం వాడుకున్న వ్యక్తి రెచ్చగొడితే మీరు రెచ్చపోతున్నారు. మీరు దయచేసి కేసీఆర్ వల్ల, టీఆర్ఎస్ వల్ల పడకండి. మళ్ళీ ఎప్పుడైతే సెంటిమెంట్ రాజేస్తాడు, ఆయన నిరుద్యోగ సమస్య వచ్చినప్పుడు, ఆయన రాజకీయ నిరుద్యోగం ఎప్పుడొస్తో అప్పుడు విద్యార్థులను రెచ్చగొడతాడు, స్టూడెంట్స్ను రెచ్చగొడతాడు, ఉద్యమకారులను రెచ్చగొడతాడు. మొన్న ఎన్నడూ లేనిది తెలంగాణ పాటకు ఒక మన జాతీయ గీతంగా, మన తెలంగాణ రాష్ట్రీయ గీతంగా ప్రకటించగానే ఉద్యమాలు స్టార్ట్ చేసిండు. ఇప్పుడు మళ్ళీ చేయగానే మళ్ళీ స్టార్ట్ చేస్తుండే. ఎందుకంటే నెక్స్ట్ ఆగస్టులో మన రైతు రుణమాఫీ చేస్తుండు. ఈ క్రెడిట్ ఎక్కడ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందో అన్న ఆవేశంతో, అకృషతో కేసీఆర్ చేస్తున్న ఉద్యమం ఇది తప్ప ఇది కృత్రిమ ఉద్యమం. ఇది ప్రజలందరూ అర్థం చేసుకుంటారని, స్టూడెంట్స్ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై రామచంద్ర నాయక్.